నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ శక్తి సాధకులు, కామాఖ్యాదేవి మరియు మహాత్రిశక్తి దేవత ఉపాసకులు శ్రీ ప్రహ్లాద స్వామి గురూజీ గారు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం గురుగారు. జై మాతాది. గురుగారు, అసలు మీరు మహాత్రిశక్తి పీఠాన్ని స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ మహాత్రిశక్తి పీఠం అనే పేరు ఎలా వచ్చింది? ఆ పీఠం స్థాపించడానికి గల కారణం ఏమిటి? జై మాతాది. మహాత్రిశక్తి పీఠంకి అంకురార్పణ జరిగింది మా మహాగురువుల నుంచి. గురువుల పైన గురువులు ఉంటారు. వాళ్ళ ఆజ్ఞానుసారమే మహాత్రిశక్తి పీఠం అనేది ప్రారంభించింది. ఇది ఒక శక్తి సాధన కేంద్రం. బేసిక్గా ఏంటంటే ఒక శక్తి సాధన కేంద్రం కావాలి అని చెప్పేసి ఇది ప్రారంభించడం జరిగింది. మామూలుగా త్రిశక్తి పీఠాలు చాలా ఉన్నాయి. అవును, దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా త్రిశక్తి పీఠాలు చాలా ఉన్నాయి. త్రిశక్తి పీఠాలు అంటే జనరల్గా అమ్మవార్లతో పెట్టుకుంటారు. దుర్గామాత, సరస్వతీదేవి, మహాలక్ష్మీదేవి, ఇలా అమ్మవార్లతో పెట్టుకుంటూ ఉంటారు త్రిశక్తి పీఠాలు. అవును. అలా కాకుండా అంతకంటే కొంచెం భిన్నంగా కొంచెం ముందుకు వెళ్ళి సమస్యలను పరిష్కరించే దిశగా ఒక శక్తి సాధనా కేంద్రం శక్తులతోనే ఉండాలి అని చెప్పేసి మహాత్రిశక్తి పీఠాన్ని ప్లాన్ చేయటం జరిగింది. ఈ మహాత్రిశక్తి పీఠంలో ఏంటంటే 3 మహాశక్తులను తీసుకోవటం జరిగింది. ఒకటి స్త్రీ శక్తి, ఆదిపరాశక్తి. 2 వైష్ణవ శక్తి, నారసింహుడు. 3 వచ్చేసి మహాశివుడు, శంకరుడు, కాలభైరవుడు. ఈ 3 మహాశక్తులతోటి, ఈ ముగ్గురితోటి మహాత్రిశక్తి పీఠాన్ని అనుకున్నాం. ఎందుకంటే శక్తి అనేది, సమస్య అనేది ఏ వైపు నుంచి వస్తుందో ఎలా వస్తుందో తెలియదు. అవును. కాబట్టి ఈ 3 శక్తుల నుంచి ఏ శక్తిని ఏ సమస్యకి ఏ విధంగా వాడాలనేది అనుసరించాల్సి ఉంటుంది. ఓకే. శక్తి సాధనలో భాగంగా. అంతేకాకుండా ఈ మహాత్రిశక్తి పీఠంలో 3 రకాల సాధన మార్గాలు కూడా వాడాల్సి ఉంటుంది. 3 రకాల సాధన మార్గాలు 3 రకాల సాధన మార్గాలు ఉన్నాయి. ఒకటి తంత్రం, 2 మంత్రం, 3 యంత్రం. మీ మాటకు ఒకటి అడ్డొచ్చానండి. యంత్రము అంటే ఇప్పుడు అందరూ మత్స్య యంత్రాలని ఇలా పెట్టేసుకుంటున్నారు కదా ఇంట్లో. అంటే దానికి కూడా ఇది ఇమిడి ఉంటుందంటారా ఈ శక్తి? యంత్రం అంటే బేసిక్గా మనం చెప్పాలంటే మంత్రం అనేది ఒక శబ్దశక్తి. ప్రతిదీ కూడా శక్తే. అవును. యంత్రమైన శక్తే, మంత్రమైన శక్తి. కాకపోతే మంత్రం తంత్రం కూడా. మంత్రం తంత్రం అనేది శబ్దశక్తి. శబ్దం ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తాం. ఓం హ్రీం అంటే శక్తి పుడుతుంది. శబ్దం ద్వారా శక్తి పుడుతుంది. యంత్రంలో శబ్దం రాదు. చిత్రం యంత్రంలో మనం చిత్రం ద్వారా దానిలో మంత్రాలు రాసి దానిలో కావలసిన విధంగా మనం ఒక చిత్రం తయారు చేసి దాన్ని యంత్రం తయారు చేస్తాం. తయారు చేయటం వరకే చిత్రం. ఆ చిత్రంలోకి శక్తి ఎలా వస్తుంది? మీరు కూడా ఒక చిత్రం తయారు చేయొచ్చు. ఒక యంత్రం పెట్టేసి దానిలో కావాల్సిన విధంగా మీరు ఒక యంత్రం తయారు చేయొచ్చు. అవునవును. తయారు చేసి దానిలో ఆ బొమ్మలు చెక్కినంత మాత్రాన యంత్రం కాదు కదా. అది కాదు. దానికి శక్తి రాదు కదా. దానికి ప్రాణం అనేది పోయాలి. శక్తి రావాలంటే దానికి ప్రాణం పోయాలి. మంత్రం అనేది జీవం, ప్రాణం. ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళి యంత్రంలో పోయాలి. యంత్రంకి జీవం పోయాలి. ఎలా పడితే అలా తీసుకొచ్చి మన యంత్రం ఇంట్లో పెట్టుకున్నామంటే కాదు. యంత్రాన్ని హోమంలో కానీ జపంలో కానీ పెట్టాలి. జపాలు చేసి దానికి సమస్యను బట్టి ఎన్ని లక్షల జపాలు దానికి ధారపోయాలనేది ఉంటుంది. ఇప్పుడు మేము జపాలు చేస్తాం. అవును. కొన్ని లక్షల కోట్ల జపాలు మా దీంట్లో. అదే నవగ్రహాలకు సంబంధించిన జపాలు బోర్డులు అన్నీ ఉంటాయి. నవగ్రహాలనే కాదు, దీంట్లో కూడా అన్ని రకాలు, చాలా రకాలు ఉన్నాయి. ప్రతిదానికి జపాలు ఉంటాయి. అన్ని రకాల జపశక్తి ఉంటుంది. ప్రతి ఒక్క గురువు దగ్గర కూడా జపశక్తి అనేది ఉంటుంది. కొన్ని లక్షల జపాలు ఉంటాయి.
ఓకే. దాంట్లో కొంత జపాన్ని ఈ యంత్రానికి జపశక్తిని యంత్రానికి ధారపోయాలి. ఓకే. అంటే ఒక జీవం లేని మనిషిలోకి ప్రాణం పోయడం. అదే అర్థం. జీవం లేని మనిషితో ఏమైనా ఉపయోగం ఉందా? వేలు కూడా కదలతలేదు. అవును. కానీ ఆ మనిషి ప్రాణం పోస్తే ఏమైనా చేయగలుగుతాడు, అన్ని అవయవాలు పనిచేస్తాయి. ఏమైనా చేయగలుగుతాడు. సో ఈ యంత్రం కూడా అంతే అన్నమాట. యంత్రానికి జీవశక్తి కావాలంటే దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. కాబట్టి తంత్రం, మంత్రం, యంత్రం 3 రకాల సాధనాలు వాడటం జరుగుతుంది త్రిశక్తిలో. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మహాత్రిశక్తిలో మనం అనుకున్నాం ఇది త్రికోణం. ప్రతిదీ కూడా త్రికోణంలోనే శక్తి ఇమిడి ఉంటుంది. 3 కోణాలు, 1 2 3 కోణాలు, త్రిభుజం అంటాం. 3 కోణాల్లో ఒక కోణం ఆది పరాశక్తి అమ్మవారు, ఇంకో కోణం విష్ణు శక్తి నరసింహస్వామి, ఇంకోటి శైవశక్తి కాలభైరవ శైవశక్తి. త్రికోణం. అవును. ఈ త్రికోణంలోనే సమస్త శక్తి, సమస్త విశ్వం ఈ త్రికోణంలోనే దాగుంది. అదే నేను దుర్గామాత ఫోటోల్లో కూడా చూస్తాను, త్రికోణం ఉంటుంది. త్రికోణం అంటే అది నాకు అప్పుడు తెలీదు. అది దేనికో మామూలుగా బీజాక్షరాలు ఏమో అనుకున్నాను. ఇప్పుడు మీరు చెప్తే అది అర్థమవుతుంది. మామూలుగా త్రికోణం ఇలా ఉంటుంది. అవునవును. ఇలా ఉంటుంది. అవును. అదే త్రికోణాన్ని మనం ఇలా పెట్టామనుకోండి, అది విశ్వం మొత్తానికి కారణభూతమయ్యే జననాంగం అవుతుంది. స్త్రీ జననాంగం, యోని. విశ్వంలోని శక్తి మొత్తం. సో ఈ 3 మహాశక్తులు ఇమిడి ఉన్న ఒక అద్భుతమైన శక్తి మహాత్రిశక్తి. సో ఆ విధంగా కనుక మనం ముందుకు పోగలిగితే ఎన్ని రకాల సమస్యలైనా కూడా మనం సాధించవచ్చు అని చెప్పేసి మేము ఆల్రెడీ నిరూపించాం. ఓకే. ఇది ఇలాగా చేయించుకున్న భక్తులకు కూడా ఎంతో మంది ఉన్నారు. మేము ఇప్పుడు చేస్తున్నాం. మా మహాగురువులు 100 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంటే గురుగారు ఇది కూడా గురు పరంపరంగానే వస్తుందా? గురు పరంపర ఖచ్చితంగా. గురు పరంపర లేకుండా చేయలేము ఇది. అదే అంటే దత్తాత్రేయ స్వామిది అనేది గురు పరంపర అంటారు కదా, ఇది కూడా గురు పరంపరే ఖచ్చితంగా. గురు పరంపర లేకుండా అలాంటివి చేయలేము. అలాంటివి ఏం చేయలేము. అది గురువులు ఎప్పుడైతే గురువు ఆజ్ఞ ఉంటుందో అప్పుడు మాత్రం చేయగలుగుతాం. మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరు ముందుకు రారే. దీని వెనక కూడా బాగా సాధన అనేది ఉండాలి. సాధన లేకుండా చేయలేము. కాశీలో సాధన చేశాం. కాశీ నుంచి కామాఖ్య అమ్మవారు పిలిచారు, కామాఖ్య వచ్చాం. కామాఖ్యలో సాధన చేస్తున్నాం. సో ఓవరాల్గా ఏంటంటే ఒక మహాత్రిశక్తి పీఠం గురించి మీరు అడిగారు. మహాత్రిశక్తి పీఠం అనేది బేసిక్గా ఒక శక్తి సాధన కేంద్రం. ఈ శక్తి సాధన కేంద్రం ద్వారా వీలైనంత ఎక్కువ మంది ప్రజలకి ఎంతోమంది వస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో బయట దేశాల నుంచి కూడా, యుఎస్ నుంచి, దుబాయ్ నుంచి, ఎక్కడి నుంచి కాస్ట్ చేస్తూ ఉంటారు. కోట్లు సంపాదించుకుంటారు. కానీ సమస్య, చిన్న సమస్య ఉంటుంది. మళ్ళీ మన దృష్టిలో చిన్న సమస్య, కానీ వాళ్ళకి అది లైఫ్ థ్రెటనింగ్. అయ్యా గురువు గారు ఏడ్ చేస్తుంటారు ఫోన్ చేసి, అయ్యా గురువు గారు ఏంటి మా పరిస్థితి, అంటే ఏదో పరిష్కారం అయితే చూపించాలండి. అది పరిష్కారం. ఎందుకంటే మీ సాధనే దానికి కదా, ప్రజలను ఉద్దేశించి, వారి బాధలను ఉద్దేశించే మీ సాధన. నేను ఒక్కనే కాదు, అది చాలా మంది ఉన్నారు పీఠం తరఫున. ఈ పీఠం తరఫున 2-3 ఉన్నాం కావచ్చు. కానీ ఒక సమస్యని ముందుకు తీసుకువెళ్లాల్సినప్పుడు మమ్మల్ని దాటి మహాగురువుల వరకు కూడా వెళ్తుంది. కొన్ని సమస్యలు, కొన్ని కఠినమైన సమస్యలు ఉంటాయి, పరిష్కరించలేనివి. అలాంటి మహాగురువుల వరకు కూడా వెళ్తాయి. వారి ద్వారా కూడా చేయాల్సి ఉంటుంది వాళ్ళ. కానీ ప్రతి మేము సాధించలేము కదా, ప్రతిదీ మేము పరిష్కరించలేము. సో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక దారి చూపిస్తారు. చాలా బాగా చెప్పారు గురుగారు. అసలు మహాత్రిశక్తి పీఠం గురించి అంటే నాకు తెలీదు, ఇప్పుడు మీ ద్వారా నాకు పూర్తిగా అవగతమైంది. చాలా ధన్యవాదాలు గురుగారు. జై మాతాది.